హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్నది ఇంకుబేటర్ అండి. మనం స్మాల్ బడ్జెట్లో కాకుండా కొంచెం లిమిటెడ్ బడ్జెట్ అయ్యింది. మనకు 2000 రూపాయల వరకు మనం తయారు చేసుకోగల ఇంకుబేటర్. మనం దీనిలో వచ్చేసి ట్రేలో వచ్చేసి మనకు ఎంత లేదన్నా 40 నుంచి 35 నుంచి 40 గుడ్లు పడతాయి. మనం ఈ కేస్ అనేది దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకుంటే మనకు ఇలా 50 నుంచి 60 గుడ్లైనా మనకు పడతాయి. మనం దీన్ని ఎలా తయారు చేసుకున్నాం ఎట్లా అనేది ఒకసారి మీకు వీడియో అయితే చూపిస్తాను. ఒకసారి మనం ఈ థర్మోస్టార్టర్ మనకు అలాగే దీనిలో వచ్చేసి మనం ఇంకుబేటర్ కోసం ఎలా ఫిట్టింగ్ చేసుకుంటున్నాం అనేది మీకు ఒకసారి అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. తెలియని వాళ్ళైతే ఎవరైనా ఉంటే చూడరు. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, నేను వివరంగా అయితే చూపిస్తాను. ఇలా ఉంది కదా ప్రజెంట్. ఇది ఎలా ఉంది మీకు ఎలా అర్థమైనట్టు కాదనుకుంటున్నాను. ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇది మనకు కోడిగుడ్ల కోసం మనం ఇలా ఈ వరుసలో 5 గుడ్లు అయితే పెట్టుకోవచ్చు. ఒక్కొక్క వరుసలో ఒక 5 వరుసలు ఇలా 5 గుడ్లు పెట్టుకుంటే మనకు చిన్న గుడ్డు కాకుండా పెద్ద గుడ్డు అయినా పెట్టుకోవచ్చు. మనకు ఈ చెక్క ట్రే వచ్చేసి మనం వడ్రంగి దగ్గర అయితే ఫిట్టింగ్ అయితే చేసుకున్నాం. ఇది మనకు వచ్చేసి మనం ఎంతో కొంత అని చెప్పేసి మనం తక్కువ ధరకి అది చేయించుకోవడం అయితే జరిగింది. మనం ఇది అల్యూమినియం గాలి మనం దీంట్లో ఎగ్స్ కావాలనుకుంటే ఇట్లా ఎంత లేదని 50 నుంచి 60 గుడ్లు అయినా పెట్టుకోవచ్చు. ఇది ఇట్లా ఎట్లా ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనం ఈ సైజులో ఇలా బుక్కోవడానికి మనం ఇటు సైడ్ మొలలు అయితే ఫిట్టింగ్ అయితే చేసుకున్నాము. ఈ మొలలు ఇలా ఫిట్టింగ్ చేసుకోవడం వల్ల మనకు స్టేబుల్గా అయితే మనకు ఒక ప్లేస్లో వచ్చింది అయితే ఆగిపోయింది. మనం ఇలా కోడిగుడ్ల కోసం ఇలా సెటప్ అయితే చేసుకున్నాము. దీనిపైన మనం ఇలా వుడ్, ఇది మనకి వుడ్ వచ్చేసి 1/2 ఇంచ్ అన్నట్టు. ఈ 1/2 ఇంచ్ వుడ్ చెక్క కట్ చేసి మనం పెయింటింగ్ అయితే వేసుకున్నాము. ప్రజెంట్ మనం ఈ ఎగ్స్ కోసం అయితే ఇలా పేపర్ అయితే చేసుకున్నాము. మనం ఇంకుబేటర్ కోసం దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకుంటే మనం దీనికి కావాల్సిన ఇంకో 2 ఇలా మనకు డీసీ ఫ్యాను డీసీ మోటార్ అయితే కావాలి. ఈ డీసీ ఫ్యాన్ వచ్చేసి మనకు ఇలా ఎయిర్ గాలి పోవడానికి గుడ్లు అంతటికి గాలి వేడి తగలడానికి మనం ఎయిర్ అయితే డీసీ ఫ్యాన్ అనేది ఇట్లా సైడ్కు కింద ఫిట్టింగ్ చేసుకోవాలి. అలాగే మనకు గుడ్లు రొటేషన్ కోసం మనం ఈ డీసీ ఫ్యాన్ను డీసీ మోటార్ని దీన్ని ఇలా ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మనకు ఈ రొటేషన్ అనేది ఇలా వెనకకు ముందుకైతే జరుగుతుంది. ఇలా మనం గుడ్లు జరగడం వల్ల మనకు బెనిఫిట్ అయితే ఉంటుంది. మనం ఇంటికాడ ఉన్నా లేకున్నా ఎగ్స్ రొటేషన్ అవ్వడం వలన ఆటోమేటిక్గా అయితే ఇలా తిరగడం అయితే జరుగుతుంది. అలాగే మనం కింద వాటర్ అయితే పోసుకోవాలి. మనకి బాక్స్ వచ్చేసి ఇది ఫిషింగ్ బాక్స్, మనకు థర్మోకోల్ బాక్స్ అయినా అవైలబుల్ ఉంటే ఏది ఉంటే అది మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. మనకు ఈ ఫిషింగ్ బాక్స్ ఉన్నాయి కాబట్టి మనం ఫిషింగ్ బాక్స్ అయితే తీసుకొచ్చి పెట్టుకున్నాము. దీనిపైన మనం ఈ ప్లైవుడ్ చెక్క, మనం 2 ఇంచులు అయితే తీసుకొచ్చి పెట్టుకున్నాము. మనకి అలాగే టెంపరేచర్ మనకు ఇప్పుడు 32.2 ఉంది. ఇది 37.7 వచ్చేటప్పుడు మనకు థర్మోస్టార్టర్ ఇది హీట్ అనేది ఇంక్రీజ్ అవ్వడంతో మనకు ఆగిపోతుంది. తర్వాత అన్ఇంక్రీజ్ కాగానే మళ్ళీ ఇది మనకు లైట్ అయితే జరుగుతుంది. ఈ థర్మోస్టార్టర్ అయితే మనకి ఈజీగా ఉంటుంది. దీనిలో 2 బటన్లు ఉంటాయి. మనం అప్ టు డౌన్ మనం ఎంత పెట్టుకోవాలంటే అంత పెట్టుకుంటే సరిపోతుంది. మిగతాదంతా అదే కంట్రోల్ అయితే చేసుకుంటుంది. మనకి ఇప్పుడు ఫిట్టింగ్ చేసుకోవాల్సినవి 2 ఒకటి డీసీ ఫ్యాను, ఈ మోటార్ వచ్చేసి మనం ఈ 2 ఫిట్టింగ్ అయితే చేసుకుంటాను. ఇది ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్పుట్ ఎలా ఉంది అవుట్పుట్ ఎలా ఉంది అని ఇంకొకసారి అయితే వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు వచ్చేసి 2 ఫీట్స్, మనకు 2 ఫీట్స్ ఉంది. ఇలా అడ్డం వచ్చేసి మనకు 1.5 ఫీట్ అవుతుంది. 1.5 కంటే కొంచెం తక్కువనే ఉంది. మనకి ఈ సైజ్ అయితే మనకు 1-2 కోళ్ళు ఉన్నా లేదా
దీన్నైతే మనం ఆటోమేటిక్ అయితే చేసుకోవచ్చు. ఇలా మనకు గుడ్ రొటేషన్ అనేది అయితే ఈజీగా అయితే జరుగుతుంది. మీరు చూడవచ్చు ఎలా ఉందని. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ నేను ఒకటే బల్బ్ అనేది పెట్టాను హీట్ కోసం అని. మనం ఒకటి కాకుండా రెండైనా పెట్టుకోవాలి.